2026-27 అకాడమిక్ ఇయర్ కి అడ్మిషన్స్ ని ఆహ్వానిస్తుంది పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్. నాక్ ఏ గ్రేడ్ గుర్తింపు, అత్యాధునిక మౌలిక సదుపాయాలు, 91% పైగా ప్లేస్మెంట్ సక్సెస్ రేట్ తో టాప్ ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగ అవకాశం. అడ్మిషన్ల కోసం 9247528134, 9247528135 నంబర్స్ ని ఈ రోజే సంప్రదించండి. దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిన్న తెలంగాణలో బహిరంగ సభ నిర్వహించడం జరిగింది. సో అందులో కొన్ని స్టేట్మెంట్స్ అయితే చేయడం జరిగింది. అంటే ఓన్లీ తెలంగాణకు సంబంధించే కాదు, జాతికే ఒక మెసేజ్ అయితే ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఆయన చెప్పడం ఏంటంటే, ప్రజెంట్ ఆర్థిక వ్యవస్థ అయితే సంక్షోభంలో ఉంది కాబట్టి మీకు ఒక 10 సూచనలు చేస్తున్నా అని చెప్పేసి మోడీ 10 సూచనలు అయితే జాతికి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఆ 10 సూచనలు ఏందనేది ఒకసారి చూద్దాం. ముఖ్యంగా మనము బంగారం కొనుగోలు తగ్గించండి అని ఒక సూచన చేయడం జరిగింది. అంటే బంగారం దిగుమతుల వల్ల ప్రజెంట్ అయితే మనం అంటే మిడిల్ ఈస్ట్లో జరుగుతున్న యుద్ధాల వల్ల అయితే బంగారం అనేది బాగా వాలటాలిటీ కనిపిస్తుంది. బంగారాన్ని మనం ఇండియా ఎక్కువగా దిగుమతి చేసుకుంటాం కాబట్టి బంగారాన్ని కొనాలంటే డాలర్లో మనం కొనాల్సి వస్తుంది. సో అంటే బంగారం యొక్క డిమాండ్ ఎక్కువగా పెరగడం వల్ల డాలర్ వాల్యూ అయితే పెరుగుతుంది, రూపీ వాల్యూ అయితే కంప్లీట్ తగ్గిపోవడం జరుగుతుంది. సో బంగారం కొనడం 1 ఇయర్ వరకు అయితే ఆపండి. అంటే ఎలాంటి ఇంట్లో ఫంక్షన్స్ ఉన్నా, ఎలాంటి కార్యక్రమాలైనా బంగారం వైపు అయితే ఒక 1 ఇయర్ వరకు చూడొద్దు అనేసి చెప్పడం జరిగింది. ముఖ్యంగా లాభం ఏంటంటే పెట్టుబడులు బ్యాంకులకు ఎక్కువగా వెళ్తాయి, బ్యాంకులలో ఎక్కువగా పెట్టుబడులు వెళ్తాయి. బంగారం కొనకపోతే స్టాక్ మార్కెట్లకు అయితే ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ వెళ్తాయి. తర్వాత దేశీయ పెట్టుబడులు అయితే పెరగడం జరుగుతుంది. తర్వాత ముఖ్యంగా ప్రభావం అంటే ఒకవేళ బంగారం ఈ విధంగా కొనడం తగ్గిస్తే జ్యువెలరీకి సంబంధించిన బిజినెస్ అయితే బాగా దెబ్బతింటుంది. ముఖ్యంగా రిటైల్ వ్యాపారస్తులు బంగారంకి సంబంధించిన వాళ్ళు ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందనేది చెప్తున్నారు. తర్వాత నెక్స్ట్ సూచన వచ్చేసి పెట్రోల్ మరియు డీజిల్ వినియోగం అయితే తగ్గించమని చెప్తున్నారు. పెట్రోల్ డీజిల్ ఎందుకంటే అంటే మనం ఇంతకుముందు చాలాసార్లు చెప్పుకోవడం జరిగింది. మిడిల్ ఈస్ట్లో వార్ వల్ల అయితే ముడి చమురు అయితే బాగా పెరగడం జరుగుతుంది. ముడి చమురు డిమాండ్ ఎక్కువగా పెరిగితే మన ఇండియాలో కూడా అంటే మళ్ళీ వాటిని అంటే మనం ఇంపోర్ట్ చేసుకుంటాం కాబట్టి ఖచ్చితంగా వాటిని కూడా డాలర్లో పెట్టి కొనాల్సి వస్తుంది. ఖచ్చితంగా ఆటోమేటిక్గా లోకల్లో కూడా ప్రైస్ పెరుగుతుంది. మనం కొనేది కూడా ఎక్కువ పెట్టి కొనాల్సి వస్తుంది. సో దానివల్ల అయితే ఆర్థిక సంక్షోభం వస్తుంది, రవాణా ఖర్చులు ఎక్కువగా పెరుగుతాయి. తర్వాత నిత్యావసర వస్తువులు ఎక్కువగా రేట్లు కూడా ఎక్కువ పెరుగుతాయి. కామన్ మ్యాన్ మీద ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి దీర్ఘకాలికంగా ఆలోచించి ఇలాంటి సూచనలు అయితే చేయడం జరిగింది. ముఖ్యంగా క్రూడ్ ఆయిల్ దిగుమతుల వల్ల భారీ ఆర్థిక భారం ఉంది అండ్ ట్రేడ్ డెఫిషియట్ కూడా పెరుగుతుంది. తర్వాత ముఖ్యంగా ఒకవేళ మనము తగ్గిస్తే అంటే డీజిల్ అండ్ డీజిల్ తగ్గిస్తే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఎక్కువగా వినియోగించుకుంటే బెటర్ అని చెప్తున్నారు. ఇంధనం పొదుపు చేయొచ్చు అని చెప్తున్నారు. తర్వాత ఆయిల్ కంపెనీలు, రిఫైనరీలు సాంప్రదాయ ఆటోమొబైల్ పైన ఎక్కువగా ప్రభావం ఉండే అవకాశం ఉందనైతే చెప్పడం జరుగుతుంది. సో ముఖ్యంగా పెట్రోల్ అండ్ డీజిల్ వినియోగం అయితే తగ్గిస్తే చాలా బెటర్. ప్రజెంట్ అయితే ఆర్థిక సంక్షోభం మెయిన్ వచ్చింది మనకు ముడి చమురు నుంచి కాబట్టి ముడి చమురు యొక్క డిమాండ్ బాగా ఉంది. సో అధికంగా రేటు పెట్టి కొనాల్సి వస్తుంది కాబట్టి మనం ముడి చమురు తగ్గించడం అంటే దాన్ని తగ్గిస్తే కొంచెం డిమాండ్ అంటే మనకు ఎక్కువగా కొనాల్సిన అవసరం ఉండదు. సో ఆటోమేటిక్గా మనకు నిల్వలు అయితే పెరుగుతాయనేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సూచన. తర్వాత ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించడం అంటే ఇంతకుముందు చెప్పినట్టు చమురు దిగుమతులు తగ్గించాలంటే దానికి ప్రత్యామ్నాయంగా ఏంటంటే ఎలక్ట్రిక్ ఈవీ వెహికల్స్ ఎక్కువగా వాడడం వల్ల చమురు దిగుమతులు అయితే తగ్గడం జరుగుతుంది. చమురు దిగుమతులు తగ్గితే ఆటోమేటిక్గా మనం కొనే ఖర్చు అంటే రూపీ వాల్యూ కూడా ఆటోమేటిక్గా పెరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా ఈవీ వెహికల్స్ ఎక్కువగా వాడమని చెప్పడం జరుగుతుంది. ఈవీ బ్యాటరీ, లిథియం అండ్ స్టేషన్స్ సంబంధించిన ఇవంటే ఈవీ బ్యాటరీలకు సంబంధించిన సెక్టార్లో ఎక్కువగా గ్రోత్ ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎక్కువ అంటే మెయిన్ ఆటోమొబైల్ పైన అయితే ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందని అయితే చెప్పడం జరుగుతుంది. తర్వాత ముఖ్యంగా చూసుకుంటే వర్క్ ఫ్రమ్ హోమ్, ఆన్లైన్ మీటింగ్స్కి ఎక్కువగా ప్రాధాన్యం ఇవ్వండి. అంటే ఇది ఒక పెద్ద అంటే చాలా ఇంపార్టెంట్ విషయం అని చెప్పాలా. ప్రజెంట్ అయితే మార్నింగ్ అంటే ఎంతమంది ట్రాఫిక్ ఉంటారో, ఎంతమంది మనం సాఫ్ట్వేర్ ఆఫీసులకు వెళ్ళడం అనేది మనం అబ్జర్వ్ చేస్తాం. సో ఆ విధంగా వెళ్ళడం వల్ల అంటే ఇంధన ఖర్చులు ఎక్కువగా పెరుగుతాయి. సో ఆటోమేటిక్గా మీకు ఎక్కువగా ముడి చమురు కొనాల్సి వస్తుంది, ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువ మందికి అవసరం ఉంటుంది. సో మ్యాక్సిమం వీలైనంత వరకు ముడి అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ని ఎంపిక చేసుకుంటే మాత్రం చాలా వరకు ఖర్చులు తగ్గించవచ్చు, పెట్రోల్ ఖర్చు తగ్గించవచ్చు. తర్వాత మనం వెళ్ళే అంటే ట్రాఫిక్ని కూడా తగ్గించుకోవచ్చు. తర్వాత కంపెనీలలో కూడా ఖర్చులు తగ్గడం జరుగుతుంది. వాళ్ళకు పెట్టే పవర్ కన్జంప్షన్ కానీ, తర్వాత ఇంటర్నెట్ సౌకర్యానికి సంబంధించి కానీ పవర్ కన్జంప్షన్ బాగా తగ్గిపోతుంది. సో ఆ విధంగా అయితే లాభం ఉంటుంది కాబట్టి
కొంచెం ఆర్థిక సంక్షోభం అటు ఇటు ఉన్నప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే కరోనా టైంలో ఏ విధంగా తీసుకోవడం జరిగిందో అదే విధంగా ఎక్కువ వీలైతే వర్క్ ఫ్రమ్ హోమ్‌లు తీసుకోండి అని చెప్పేసి కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక సూచన చేయడం జరిగింది. ముఖ్యంగా ఐటీ, ఇంటర్నెట్, క్లౌడ్ సేవలకైతే ఎక్కువగా లాభం ఉంటది. దీనివల్ల నష్టం చూసుకుంటే మాత్రం కమర్షియల్, రియల్ ఎస్టేట్, ట్రావెల్ రంగానికి కొంచెం నష్టమయ్యే అవకాశం ఉంది గానీ, దీర్ఘకాలికంగా మనం ఆర్థిక సంక్షోభంలోకి వెళ్ళకూడదంటే మాత్రం ఖచ్చితంగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఎక్కువ తీసుకోవడం బెటర్ అనేసి చెప్తున్నారు. తర్వాత విదేశీ పర్యటనలు తగ్గించుకోండి. విదేశీ టూరిజం వల్ల భారీగా విదేశీ మారకద్రవ్యం బయటికి వెళ్తుంది. విదేశీ పర్యటన రంగాన్ని ప్రోత్సహించడం జరుగుతుంది. అంటే ముఖ్యంగా చెప్పాలంటే ఇంతకుముందు చెప్పినట్టు ఎక్కువ ఆడంబరాలకు గాని, విదేశీ పర్యటనలకు వెళ్ళొద్దని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పడం జరిగింది. సో అంటే ఎక్కువగా ఔట్ ఆఫ్ అంటే వేరే స్టేట్‌లకు, వేరే కంట్రీలకెళ్తే ఖచ్చితంగా అంటే వాళ్ళ కరెన్సీని ఎక్కువగా ఎంకరేజ్ చేసినట్టు ఉంటది. మన కరెన్సీ నుంచి వాళ్ళ కరెన్సీకి కన్వర్ట్ అయినప్పుడు ఆటోమేటిక్‌గా వాళ్ళ కరెన్సీకే డామినేటేషన్ ఎక్కువగా ఉంటుంది. సో, ఎక్కువగా ఖర్చయితుంది. సో, ఫారెన్ ఎక్స్‌చేంజ్‌ని ఎక్కువగా వినియోగించొద్దని ఇండైరెక్ట్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పిన విషయం. సో, విదేశీ పర్యటనలు ఎంత వీలైతే అంత తగ్గించుకుంటే వెళ్ళకపోవడం ఇంకా బెటర్ అనేసి ఆయన చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా అంతర్జాతీయ టూరిజం పైనైతే ఇది ఎఫెక్ట్ చూపే అంటే నెగెటివ్ పాయింట్ ఒకటుంది గానీ, పాజిటివ్ పాయింట్ చూస్తే భారతీయ టూరిజం అండ్ హోటల్స్, ట్రావెల్స్ అయితే బాగా ఎక్కువగా లాభపడే అవకాశం ఉంది అని చెప్పొచ్చు. ముఖ్యంగా మోడీ చెప్పిన సూచనలో మెయిన్ మనం ఎఫెక్ట్ చూస్తే ఆత్మనిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా, గ్రీన్ ఎకానమీ, తర్వాత స్వదేశీ ఉత్పత్తి యొక్క దానిపైనైతే బాగా ఎక్కువగా కాన్సంట్రేషన్ చేసినట్టయితే ఉంది. నిన్న తెలంగాణ సభ అనేది అంటే దేశానికి ఒక మెసేజ్ ఇవ్వడం అనేది అందరూ అంటే నిన్న నిన్న మోడీ చేసిన ఒక సూచనలైతే స్టాక్ మార్కెట్ రంగంలో గానీ, ఒక ఆర్థిక వ్యవస్థలో గానీ ఒక పెద్ద హాట్ టాపిక్ అయితే ప్రెజెంట్ అయితే నడుస్తుంది. తర్వాత చూసుకుంటే పామ్ ఆయిల్ వినియోగం తగ్గించండి. అంటే ఎడిబుల్ ఆయిల్ దిగుమతి నిల్వ తగ్గుతుంది. దేశీయ ఆయిల్ అండ్ సీడ్స్ రైతులకు మద్దతు తీసుకోవడం. అంటే ముఖ్యంగా ఇందులో లాభం వచ్చేసేసి సన్‌ఫ్లవర్, గ్రౌండ్ నట్ అండ్ రైతులకు లాభం ఉంటుంది. దేశీయ ముఖ్యానికి అంటే దేశీయ ఉత్పత్తులకు ఎక్కువగా ఊతమిచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా పామ్ ఆయిల్ వినియోగం ముఖ్యంగా మనం పామ్ ఆయిల్ అయితే ఎక్కువగా దిగుమతి చేసుకోవడం జరుగుతుంది. సో, పామ్ ఆయిల్ వినియోగాన్ని ఎంత వీలైతే అంత తగ్గించండి. మెయిన్ అంటే దిగుమతులు ఏవేవైతే చేసుకున్నా వాటిని తగ్గిస్తే మాత్రమే మనం డాలర్ విలువను తగ్గించి రూపాయి వాల్యూని పెంచే అవకాశం ఉంటది కాబట్టి ఖచ్చితంగా పామ్ ఆయిల్ దిగుమతులను తగ్గించమని చెప్తున్నారు. తర్వాత రసాయన ఎరువులను వినియోగించడం తగ్గించండి. ఎరువులు సబ్సిడీ భారం తగ్గుతుంది. నేల నాణ్యత కూడా దెబ్బతినకుండా ఉంటుంది. అంటే ఎవరికి ఎక్కువ లాభం అంటే ఆర్గానిక్ పంటలకు అండ్ బయో ఫర్టిలైజర్ కంపెనీలకు లాభం. నష్టం ఎవరికంటే కెమికల్ ఫర్టిలైజర్ కంపెనీలకు నష్టం అని చెప్తున్నారు. ముఖ్యంగా అంటే ప్రెజెంట్ చూసుకుంటే ఎరువులు అంటే రసాయనిక ఎరువులు ఎక్కువ వాడడం దాంతోని హెల్త్‌కి సంబంధించిన కూడా ఎక్కువగా అంటే క్యాన్సర్ సంబంధించిన కారకాలు రసాయన ఎరువులలో ఎక్కువగా ఉంటాయని చాలా సార్లు వినడం జరిగింది. సో, దీర్ఘకాలికంగా అవి ఎక్కువగా వాడడం వల్ల అంటే రసాయన ఎరువులు వాడిన వంటకాలను గానీ, వస్తువులు గానీ, పండ్లు గానీ, కూరగాయలు వాడడం వల్ల దీర్ఘకాలంలో ఖచ్చితంగా మనకు వివిధ వ్యాధులు ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందని కూడా మనం విన్నాం. సో, ఆ విధంగా చూసుకున్న తర్వాత లోకల్‌కి సంబంధించిన రైతులకు గూడా అంటే బయో ఫర్టిలైజర్ ఎక్కువ వాడడం వల్ల అయితే ఆర్గానిక్ అయితే ఎక్కువగా పండించొచ్చు. సో, ఆ విధంగా అయితే గూడా మనం ఖచ్చితంగా అంటే ముఖ్యంగా మనము మిడిల్ ఈస్ట్ నుంచి ఎక్కువగా అమ్మోనియం గానీ, ఎరువులు గానీ ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఆ ఇంపోర్ట్ చేసుకోవాలన్నా కూడా డాలర్‌లో కన్వర్ట్ చేసుకొని చేసుకోవాలి కాబట్టి ఈ విధంగా గూడా మనకు కొంచెం అంటే హెల్త్ పరంగా గానీ, ఎకానమీ పరంగా గానీ రెండిటికి కూడా మనకు చాలా యూజ్‌ఫుల్ అనేసి చెప్పడం జరుగుతుంది. తర్వాత సోలార్ పంపులను వాడమని రైతులకు గానీ, అంటే ఇంటికి సంబంధించిన పెద్ద పెద్ద పరిశ్రమలకు సంబంధించిన వాటిని కూడా సూచన చేయడం జరిగింది. విద్యుత్ వినియోగం తగ్గుతుంది. రైతులకు ఖర్చులు తగ్గుతాయి. సోలార్ ప్యానెల్స్, గ్రీన్ ఎనర్జీ ఎక్కువగా ఎంకరేజ్ చేయొచ్చు. కంపెనీలకు కూడా లాభం ఉంటుంది. సోలార్ పంపులను వాడడం వల్ల ముఖ్యంగా రైతులకు కూడా ఖర్చయితే బాగా తగ్గుతుంది. సో, అంటే విద్యుత్ ఎక్కువగా వినియోగం ఉండదు కాబట్టి కరెంట్ బిల్స్ అవన్నీ ఉండవు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి గూడా ఖర్చయితుంది. తర్వాత కంపెనీలు గూడా సోలార్‌కి సంబంధించిన వాటిని ప్రత్యామ్నాయంగా వాడితే మాత్రం ఖచ్చితంగా మనకు ఎక్కువగా అంటే కరెంట్ బిల్లు కన్జంప్షన్ ఎక్కువగా గాకుండా అందులో తగ్గుతుంది. ప్లస్ రైతులకు గూడా చాలా బెనిఫిట్ ఉంటుందనేసి పర్యావరణానికి సంబంధించి కూడా గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహించొచ్చని చెప్పడం జరుగుతుంది. తర్వాత స్వదేశీ వస్తువులను ఎక్కువగా ప్రాధాన్యం ఇయ్యండి. అంటే ఎక్కువగా అంటే లోకల్ మేడ్ అంటే ఇంతకుముందు మేడ్ ఇన్ ఇండియా ఏదైతే చెప్పామో, మేక్ ఇన్ ఇండియా ఏదైతే చెప్పామో, లోకల్‌గా తయారు చేసిన వస్తువులను అంటే స్వదేశంగా తయారు చేసిన వస్తువులను ఎక్కువగా వాడితే ఆటోమేటిక్‌గా మనం ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు.
ఇంపోర్ట్ చేసుకోవాలనే అవసరం తగ్గితే ఆటోమేటిక్‌గా దేశీయంగా ఖర్చు తగ్గుతుంది. మనకు గూడా కామన్ మ్యాన్ పైన ఎటువంటి ఎఫెక్ట్ ఉండదని జెప్పేసి లోకల్ తయారు జేసిన వాటిని ఎక్కువగా వాడమని జెప్తున్నారు. దీనివల్ల లాభం ఏందంటే చిన్న పరిశ్రమలు, దేశీయ తయారీ పరిశ్రమలు గానీ, కంపెనీలు ఎక్కువగా లాభపడే అవకాశం ఉంది. ఎంఎస్ఎంఈ రంగానికి బలోపేతం ఎక్కువగా అయ్యే అవకాశం ఉందనైతే మోడీ ఇంకొక సూచన చెప్పొచ్చు. తర్వాత పిల్లలకు పొదుపు అలవాటు నేర్పండని చెప్పడం జరుగుతుంది. అంటే ఇంతకుముందు నిన్న మాట్లాడుకున్నట్టు మనము అంటే ఆడంబరాలకు పోకండి, పిల్లలకైతే పొదుపులు నేర్పండి. తర్వాత అంటే మిడిల్ క్లాస్ ముఖ్యంగా ఎక్కువగా ఖర్చులు చేయకండి. ఆర్థిక సంక్షోభం రాబోతుంది. ఆడంబరాలకెళ్ళకండి. ఎంత అంటే మీ బడ్జెట్ ఎంతుందో ఆ విధంగానే ప్లాన్ చేసుకోండి అనేది సూచన ఇవ్వడం జరిగింది. మెయిన్‌గా అంటే మిడిల్ ఈస్ట్‌లో ఇంతకుముందు చాలా సార్లు చెప్పాను. మిడిల్ ఈస్ట్‌లో యుద్ధ ప్రభావం వల్ల అయితే ఇంచుమించు ఒక 5 ఇయర్స్ వరకు మొత్తం అన్ని గ్లోబల్ వైస్ గూడా ఆర్థిక సంక్షోభం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా అంటే ట్రాన్స్‌పోర్టేషన్ గానీ, అండ్ నిత్యావసర వస్తువులు గానీ అన్నీ పెరిగే అవకాశం ఉన్నాయని జెప్తున్నారు. సో, ఇప్పుడు రీసెంట్‌గా ఈరోజు మార్నింగ్ నుంచి గూడా అందరికి మెసేజ్ రావడం జరిగింది. ఇండియన్ ఆయిల్‌కి సంబంధించి. నిన్న మోడీ ఏ విధంగా అయితే స్టేట్‌మెంట్ జేశాడో ఈరోజు మెసేజ్ రావడం జరిగింది. మీ యొక్క లిమిట్ ఏదైతే ఉందో అది దాటిపోతే ఇంచుమించు గ్యాస్ సిలిండర్ మొత్తం 50% ఎక్కువగా మీరు చార్జ్ చేయాల్సొస్తదని అందరికి చాలా లిమిట్ దాటిపోయిన వాళ్ళందరికీ కూడా వినియోగదారులకు ఖచ్చితంగా మెసేజ్‌లో రావడం జరుగుతుంది. సో, మెల్లగా అంటే ఇది ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. నిన్న మోడీ స్టేట్మెంట్ చేసిన విధంగానే ఇంప్లిమెంటేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. తర్వాత పెట్రోల్ అండ్ డీజిల్ గూడా ఈరోజో రేపో ఖచ్చితంగా పెంచడం జరుగుతుంది. సో, ఇవన్నీ ఇంపాక్ట్స్ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మోడీ అయితే ఈ 10 సూచనలు చేయడంలో మెయిన్ అంటే ముఖ్య ఉద్దేశ్యం అదే అని చెప్పొచ్చు. పిల్లలకు పొదుపు అలవాటు నేర్పమని చెప్పడం జరుగుతుంది. సో, ఈ విధంగా అయితే ఆయన 10 సూచనలైతే చేయడం జరిగింది. ముఖ్యంగా 10 సూచనలు చేయడంలో మెయిన్ వ్యూహం ఏందంటే ఆర్థిక స్వలంబన, దిగుమతులపై ఆధారాన్ని తగ్గించడం. అంటే ఇంపోర్ట్స్ ఎక్కువగా చేసుకోకుండా మనం అంటే మనీ కంట్రోల్ చేయడంలో మనకొక మేనేజ్‌మెంట్ వస్తుందనేసి, తర్వాత ఇంపోర్ట్స్ తగ్గించొచ్చు. దాని ద్వారా అంటే మన ఖర్చు అనేది బాగా తగ్గించొచ్చని ఆయన మెయిన్ వ్యూహం. తర్వాత గ్రీన్ ఎకానమీ, సోలార్, ఈవీలు పర్యావరణానికి అనుకూలంగా ఉంటాయి. ఎకానమీ ఒకటే కాదు, గ్రీన్ ఎనర్జీ గానీ, తర్వాత పర్యావరణానికి కూడా ఈవీ వెహికల్స్ కూడా ఎక్కువ వాడడం వల్ల ఆ పర్యావరణానికి కూడా చాలా మంచిది. ఆటోమేటిక్‌గా మనం ఢిల్లీలో గానీ, హైదరాబాద్‌లో గానీ, బెంగుళూరులో గానీ మనం చూస్తున్నాం ఎయిర్ క్వాలిటీ అయితే రోజు రోజుకి తగ్గుతుంది. సో, ఈ విధంగా మనం అంటే గ్రీన్ ఎనర్జీని ఎంకరేజ్ చేస్తే, ఈవీ వెహికల్స్‌ని ఎంకరేజ్ చేస్తే ఖచ్చితంగా మనం పర్యావరణాన్ని కూడా కాపాడుకోవచ్చు. అదేవిధంగా డబ్బులను కూడా సేవ్ చేయొచ్చని చెప్పడం జరుగుతుంది. తర్వాత దేశీయ పరిశ్రమలకు ఎంఎస్ఎంఈలు స్థానిక తయారీ రంగానికి ముఖ్యంగా అంటే మైక్రో, స్మాల్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్కువగా ఎంకరేజ్ చేయొచ్చు. లోకల్‌లో తయారయ్యే వస్తువుల పైన కూడా కొంచెం వాళ్ళని ఎంకరేజ్ చేయొచ్చు. అంటే వాళ్ళకి ఎక్కువగా కొనుగోళ్ళైతే ఎక్కువ జరుగుతాయి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి సంబంధించిన లాభాలు కూడా ఎక్కువ ఉంటాయి. లోకల్ వారిని ఎప్పుడైతే మనం ఎంకరేజ్ చేసామో ఆటోమేటిక్‌గా మనకు కూడా తక్కువ రేట్‌కే వస్తుంది కాబట్టి లోకల్ వస్తువులను అంటే స్వదేశీ వస్తువులను ఎక్కువ కొనమని చెప్పడం జరుగుతుంది. తర్వాత అంటే ఈవీ అంటే భవిష్యత్తులో ఫ్యూచర్ ఏందని ఆలోచిస్తే ఈవీ మార్కెట్ వేగంగా పెరుగుతుంది. సోలార్ రంగంలో భారీగా పెట్టుబడులొస్తాయి. ఆర్గానిక్ వ్యవసాయంతో ప్రత్యేక ప్రోత్సాహకాలుంటాయి. ఆయిల్ దిగుమతులపై మరింత నియంత్రణ ఉంటుంది. దేశీయ తయారీ రంగానికి మరిన్ని సేవలొచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. అంటే మెయిన్‌గా ఓవరాల్‌గా మేక్ ఇన్ ఇండియా అనేది ఇందులో చెప్పిన అంశాలన్నీ మేక్ ఇన్ ఇండియాలోని అంశాలు. అంటే మనం లోకల్‌లో మనం డెవలప్ చేసుకుందాం. లోకల్ పరిశ్రమలు గానీ, లోకల్ వ్యాపారస్తులను గానీ ఎంకరేజ్ చేద్దామనేసి మోడీ చెప్పిన సూచనలో ముఖ్యంగా చెప్పొచ్చు. తర్వాత స్టాక్ మార్కెట్ సంబంధించి చూసుకుంటే రిన్యూవబుల్ ఎనర్జీ బాగా పెరిగే అవకాశం ఉంది. ఈవీ అండ్ బ్యాటరీ, తర్వాత రైల్వేస్ అండ్ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ పెరిగే అవకాశం ఉంది సెక్టార్. డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ గానీ, అగ్రికల్చర్ గానీ, వాటర్ అండ్ సోలార్ సంబంధించిన సెక్టార్‌లయితే బాగా పెరిగే అవకాశం ఉంది. పెట్టుబడిదారులు ఇందులో పెట్టొచ్చని చెప్పేసి ఒక సూచన. తర్వాత ఎవరు ఎక్కువగా జాగ్రత్తగా ఉండాలంటే ఆయిల్ మార్కెటింగ్ గానీ, ట్రెడిషనల్ ఆటోమొబైల్ సంబంధించిన వాళ్ళు గానీ, గోల్డ్ ఇంపోర్ట్ బిజినెస్ కానీ, కెమికల్ ఫర్టిలైజర్స్ కానీ వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ సెక్టార్‌కి సంబంధించిన వాళ్ళు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని చెప్పడం జరుగుతుంది. సో, స్వదేశీ బలపడితే భారత్ బలపడుతుందనేది మెయిన్ నినాదం. మోడీ చాలా సార్లు చెప్పడం జరిగింది. మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ అనేది ఆయన నినాదంతో వెళ్ళడం జరుగుతుంది. అంత్యోదయ సిద్ధాంతం మనం రీచ్ అవ్వాలంటే అంటే చివరి వరకు కూడా మన అన్ని పథకాలు రీచ్ అవ్వాలంటే మనం ఆర్థికంగా బాగా బలపడాలంటే దీర్ఘకాలికమైన ఆలోచనలు ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి
మోడీ చెప్పడం జరిగింది. సో దీర్ఘకాలికమైన ఆలోచనలు చేయాలంటే ఖచ్చితంగా ఈ 10 సూచనలు మనం పాటిస్తే ఖచ్చితంగా మన డాలర్ విలువ ఏదైతే అంటే పెంచుతున్నామో అది తగ్గించడం జరుగుతుంది. రూపీ వాల్యూ పెరుగుతుంది. అంటే లోకల్ వైజ్ ఇండస్ట్రియల్ అయితే బాగా ఇంప్రూవ్ అయితాయి. వ్యాపారస్తులు కూడా బాగా పెరగడం జరుగుతుంది. ఆటోమేటిక్‌గా కొనుగోలు శక్తి పెరుగుతుంది. కొనుగోలు శక్తి పెరిగితే మాత్రం ఖచ్చితంగా అంటే బ్యాంకులు గానీ, కంపెనీలకు గానీ రుణాలు ఎక్కువగా ఇస్తారు బ్యాంకులు. సో, ఆ విధంగా రుణాలు ఎక్కువ ఇవ్వడం వల్ల కంపెనీలకి లాభాలైతాయి. లాభాలొస్తే మాత్రం ఖచ్చితంగా ఆటోమేటిక్‌గా మళ్ళా ఎకనామిక్ సైకిల్ అనేది అంటే ఆర్థిక సైకిల్ ఏదైనా ఉందో అది ఖచ్చితంగా ఒక సిస్టమేటిక్‌గా నడుస్తుంది కాబట్టి ఖచ్చితంగా మనం ఈ 10 సూచనలు పాటించాలి. లేకపోతే ఆర్థిక సంక్షోభంలోకెళ్తారని చెప్పేసి మోడీ సూచించడం జరిగింది.